నంద్యాల పట్టణంలో వార్డు పునర్విభజనపై మరోసారి వివాదం చెలరేగింది. హరిజనపేటకు చెందిన పివి నగర్ ను తెలుగుపేటలో కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. 1వ వార్డుకు చెందిన పివి నగర్ ను ఎలా వేరే వార్డులో కలుపుతారని ప్రశ్నించిన స్థానికులు పుట్టి పెరిగింది ఇక్కడే, హరిజనపేట పివి నగర్ రెండు వేరు కాదు రెండు కళ్ళు అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్నదేనని ఆరోపించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. సమస్యపై స్పందించిన కలెక్టర్ వెంటనే మున్సిపల్ కమిషనర్ శేషన్నకు విషయం పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కమిషనర్ ను కలిసి తమ సమస్యను కాలనీ వాసులు వివరించారు. కమిషనర్ శేషన్న స్పందిస్తూ సమస్యను పరిశీలించి తగిన న్యాయం చేస్తా అని హామీ ఇచ్చినట్లు కాలనీ వాసులు తెలిపారు. అయితే స్థానికులు మాత్రం ఈ మార్పుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇది తల్లి బిడ్డను వేరు చేసేలా ఉంది. రాజకీయ కుట్రతో మా ప్రాంతాన్ని విడదీస్తున్నారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే రాబోయే ఎన్నికలను బహిష్కరిస్తామంటూ కాలనీ వాసులు హెచ్చరించారు. ఈ ఘటనతో నంద్యాలలో వార్డ్ పునర్విభజన అంశం మరింత వేడెక్కింది. అధికారులు త్వరితగతిన స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. వార్డు మొత్తానికి సంబంధించిన సమస్య ఇది. కానీ ఉన్న పివి నగర్ తీసుకెళ్ళి మీరు ఇదే సార్ మేము మొత్తం ఉంచాను సార్. పివి నగర్ మొత్తం అంతా బయట ఉన్నారు సార్. అది మార్చాలని కదా సార్ మేము తొందరగా ఒకటి తర్వాత ఒకటి మేము చెప్పలేదు సార్ విషయం. మేము అందరికీ సర్లే అనుకున్నాము. మేము వచ్చింది ఇంత దూరం సమస్య చెప్పడానికి. మీరు ఒక సరే అండి నేను వార్డు మార్చాలంటే ముందు వార్డు మనం సమాధానం సార్ తీరుగంట చెప్పు మీరు గైడ్లైన్స్ ఉంటాయి కదా, డివైడ్ చేస్తారు. గైడ్లైన్స్ ఉన్నాయి. మీరు అభిప్రాయ సేకరణలో పెట్టండి. నేను వార్డు అభిప్రాయ సేకరణ ఇప్పుడు ఉండే వార్డును అట్లనే 1వ వార్డును 1వ వార్డుగానే ఉండేయాలని కోరుతున్నాం. ఈరోజు వార్డులు పెరిగినాయి కాబట్టి ఓకే, మేము కూడా సంతోషం. ఆ పెరిగిన వార్డుల్లో ఈ సంగపేట తెలుగుపేటను ఈ వాళ్ళకే టౌన్లోకే కలపండి. ఓన్లీ పివి నగరు మా హరిజనపేటను మాత్రం ఒకటి చేయండి అని పదే పదే చెప్తున్నాం, అందరినీ కోరుతున్నాం. ఖచ్చితంగా మాకు 1వ వార్డుకు ఈ 2 వార్డులను పెట్టాలని అందరినీ అడుగుతున్నాం. దయచేసి ధన్యవాదాలు. దాదాపుగా పివి నగర్ ఏర్పడినప్పటి నుంచి అంటే 30 సంవత్సరాల కిందటి నుంచి మా అరుంధతి నగర్లో నుంచే ఈ పివి నగర్ అనేది ఏర్పడింది. పూర్వం మాకు సరైన ఇల్లు ఉండేవి కాదు. చాలా బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆ టైంలో మాకు కొట్టాలు గాలి వరదలు వచ్చి ఎక్కడంటే అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ సంస్థలలో పోయి పడుకోవడం తిరగడం చేస్తుంటే ఆ టైంలో మాకు పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన టైంలో మాకు మా అరుంధతి నగర్ ఎస్సీ వాళ్ళకందరికీ సంబంధించి పివి నగర్ అనేది కట్టించి ఇచ్చారు. అప్పటి నుంచి దాదాపుగా మేమందరము పివి నగర్ అరుంధతి నగర్ అనేది ఒక ఎస్సీ కాలనీగానే చూసినాం, కానీ ఆ కాలనీ వేరు ఈ కాలనీ వేరు అనేది ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ విభజన కార్యక్రమం ఎందుకు పెట్టినారో మాకైతే తెలియదు. కానీ ఒకవేళ విభజన కార్యక్రమం పెట్టినా పర్వాలేదు, కానీ వార్డులను ఉన్న వార్డులను లేని వార్డులను తీసుకొచ్చి కలపేది బాగుంటుంది. కానీ ఉన్న వార్డులను విడదీసి మాకు మేమంతా కలిసిన వాళ్ళను విడిపోయి పాలించండి అని చెప్పి చేయడం అనేది పద్ధతి కాదు, సబబు కాదు. దయచేసి చెప్తున్నాము, మేమందరం ఎస్సీలము, మేమందరం కలిసి ఉంటున్నాము, మమ్మల్ని వేరు చేయకండి. మీకు 2 చేతులెత్తి ప్రార్థిస్తున్నాము. మా ఎస్సీలను మమ్మల్ని వేరు చేయొద్దండి, మేమంతా కలిసి ఉంటున్నాము. మీరు ఒకవేళ అట్లనే విభజన కావాలనుకుంటే మాకు సంగపేట పటాన్పేట మా వార్డుకు వర్తించదు. తెలుగుపేటకు పక్కనే ఉంది, అది దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడో కిలోమీటర్న్నర తర్వాత ఉండే పివి నగర్ను తెలుగుపేటలో కలపడం అనేది చాలా దురదృష్టకరమైనది. కాబట్టి దయచేసి మీరు
ఒకరి బలోపేతం కానీ ఒకరి స్వార్థం కోసం కానీ వార్డును విభజించి పాలించడం అనేది వద్దని కోరుకుంటున్నాము. ఇక్కడ పివి నగర్ నుంచి వచ్చిన ప్రజలందరూ ఏ పార్టీకి సంబంధించిన కాదు, మాకు మా పివి నగర్ కావాలి, మా అరుంధతి నగర్ కావాలి, మేమందరం ఎస్సీలం అనే ఒక నినాదంతో ఇక్కడికి వచ్చినాము. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవనీయులైన ఎన్ఎండి ఫరూక్ గారు సార్ గారికి అందరికీ విన్నపిస్తున్నాం. మా వార్డును వేరు చేయొద్దండి, మమ్మల్ని అందరినీ కలిపి ఉండండి, మమ్మల్ని వేరు చేసి పాలించొద్దండి. మీరు మా వీలైనంత తొందరగా మా వార్డును మాకు ఇచ్చేస్తే మేము సంతోషంగా ఉంటాం. లేదంటే గిన ఎలాంటి పరిస్థితులైనా ధర్నాలకైనా దిగుతాము, లేదంటే గిన బహిష్కరించి ఓట్లు కూడా వేయకుండా చేస్తాము. దయచేసి మా ప్రార్థన ఆలకిస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు 1వ వార్డు నుంచి పివి నగర్ను వేరు చేయడం చాలా బాధాకరం. కమిషనర్ గారికి ఇది విన్నవించుకున్నాము. వాళ్ళు మాత్రము బ్రిటిష్ పాలనలాగా విభజించు పాలించు అనే సూత్రం ద్వారా ముందుకు పోతున్నట్టు కొనసాగుతుంది. ఇది మాత్రం ఏ విధంగా పద్ధతి కాదు. కావాలంటే సంగపేటను, పటాంపేటను, బీసీలను అక్కడనే తెలుగుపేటలో బీసీ రిజర్వేషన్ కాబట్టి బీసీకే ఏర్పాటు చేసి మా ఎస్సీ రిజర్వేషన్ ఉన్న వార్డుకు మాత్రం మా ఎస్సీ వాళ్ళైన పివి నగర్ను అట్నే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే. మేము పివి నగర్లో గత 30 సంవత్సరాల నుండి ఉన్నాము. ఏ రోజు మాకు బూతులు వేరు అవి వేరు అని ఎప్పుడు చెప్పలేదు. మా 1వ వార్డును విడదీసి అర్జనవాడ వేరు, పివి నగర్ వేరు అని చెప్తున్నారు. మాకు దయచేసి అలాంటి వద్దు. మా పిల్లల భవిష్యత్తు, ఫ్యూచరు భంగం అవుతుంది. ఏది చేసుకోవాలన్నా, ఆన్లైన్ చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా మాకు సచివాలయం విడిపోతుంది. దయచేసి మా పివి నగర్ని, అర్జనవాడను ఒకటిగా ఉంచమని కలెక్టర్ మేడాన్ని, కమిషనర్ సార్ను కోరుతున్నాము. జనాలము దయచేసి అర్జనవాడ నుంచి పివి నగర్ నుంచి వేరు చేయగాకండి. అర్జనవాడ అంటే తల్లితో సమానం, పివి నగర్ అంటే బిడ్డతో సమానము. తల్లిని బిడ్డని వేరే చేసేది మీ మనసులో ఉన్న బాధలన్నీ అట్లా చేయగాకండి. మాకు ఏదానికైనా ఇబ్బంది అవుతుంది. మీరు దయచేసి మీ మనసులో ఏదన్నా ఊహించుకొని మమ్మల్ని విడదీయాలంటే అది చాలా తప్పుగా అవుతుంది. మేము ప్రతిదీ ఏదైనా కానీ చేసుకోవాలన్నా కానీ మేము అర్జనవాడ దాటే పోవాలి కదా. అర్జనవాడ కాదని ఇప్పుడు మమ్మల్ని తెలుగుపేటకి ఎందుకు ఇస్తారు? ఎక్కడ ఉన్నవి వీధులు అక్కడనే కలపండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.